Hi friends, welcome to Telugu Tech Steps. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ అసలు ఏం కవర్ చేయబోతున్నామో దాని యొక్క ఓవర్ వ్యూ చూద్దామండి. ఫస్ట్, వాట్ ఈజ్ గిట్, అసలు గిట్ అంటే ఏంటి, అండ్ వై వీఆర్ యూజింగ్ గిట్. అంటే మన గిట్తో పాటు చాలా వర్షన్ కంట్రోల్ టూల్స్ ఉన్నాయి. సో గిట్టే నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, అండ్ హౌ వీఆర్ యూజింగ్ ద గిట్. అంటే గిట్ని మనం రియల్ టైమ్ అప్లికేషన్స్లో మన ప్రాజెక్ట్స్లో ఏ విధంగా యూస్ చేస్తాం. మనీ థింగ్స్, మనం హిస్టరీ ఆఫ్ ద గిట్, అండ్ మనకి అసలు గిట్ ఎప్పుడు వచ్చింది, ఎస్విఎన్ టూల్ ఎందుకు ఓవర్కమ్ అయింది, ఇవన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. బట్ మెయిన్ థీమ్ వచ్చేసి ఇక్కడ ఓవర్వ్యూలో చూపిస్తుందని చూసారు. ఈ 5 టాపిక్స్ మనం క్లియర్ కట్గా మనం కంప్లీట్ చేస్తేనే మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ద గిట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. మీకు ఏవేవైతే కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో తెలుగులో, ఈ కంప్లీట్ కోర్సెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అవి అండ్ అడిషనల్ కోర్సెస్ చాలా మన వెబ్సైట్లో నేను కంప్లీట్ కోర్సెస్ పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు కావాల్సిన కోర్సెస్ తెలుగులో నేర్చుకుందామంటే అవి మీరు అక్కడే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎన్రోల్ చేసి పే చేసే ముందు మీరు కావాలంటే ప్రివ్యూ వీడియో ఉంటుంది ప్రతి కోర్స్కి. సో మీరు ప్రివ్యూ వీడియో ద్వారా క్వాలిటీ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మేము ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటి అని కంప్లీట్గా చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా నేను కంప్లీట్ ఇండస్ట్రీ మొత్తంలో తెలుగు ఎక్స్ప్లెనేషన్ ప్రొఫెషనల్గా మనకన్నా తక్కువ ప్రైస్కి ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఐఎమ్ ఛాలెంజింగ్ దట్. మీరు ఎన్రోల్ అవ్వగానే వెంటనే మీకు కోర్స్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో దేర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ మీలో చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది, సార్ మేము కోర్స్ నేర్చుకుంటున్న మధ్యలో మాకేమైనా డౌట్స్ వస్తే మేము ఎవరిని మీట్ అవ్వాలి. ఏం లేదండి, ఇక్కడ నేను నెంబర్ ఇస్తున్నాను కదా, సో ఆ నెంబర్కి మీ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్స్ మీరు జస్ట్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. మా టీం మీతో రెస్పాండ్ అవుతారు. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే అండి, ఫస్ట్ అసలు మనకి గిట్ అంటే ఏంటి. గిట్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది ఒక టూల్. ఓకేనా, గిట్ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్ అండి. అండ్ గిట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నా లేకపోతే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అన్నా రెండు ఒకటే. వీటిని మీకు ఇంటర్వ్యూ రూమ్స్లో ఏ విధంగా అడుగుతారంటే, వాట్ ఈజ్ ద టూల్ యు ఆర్ యూజ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ వర్షన్ కంట్రోల్ చేయడానికి ఏ టూల్స్ యూస్ చేశారని అడుగుతారు. సో అలాంటి సినారియోస్లో మీకు షార్ట్ కట్ మెథడ్ వాట్ ఈస్ ద విసిఎస్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్, అండ్ ఎస్సిఎం అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళు షార్ట్ కట్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఈ యొక్క షార్ట్ కట్స్ కూడా ఒకసారి జస్ట్ అండర్లైన్ చేసుకుని సరిపోతుంది. వాట్ ఈస్ ద విసిఎస్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, లేకపోతే వాట్ ఈజ్ ఎస్సిఎం యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, ఈ విధంగా అడిగినా, లేకపోతే వాట్ ఈస్ ద వర్షన్ కంట్రోల్స్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అని అడిగినా సరే మీరు గిట్ అనే ఆన్సర్ చెప్పచ్చు. ఓకేనా, దట్ ఈస్ ద థింగ్. మీరు పక్కన పెట్టేసేయండి. ఈ యొక్క డిస్కషన్లో నేను చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నా లేకపోతే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అన్నా రెండు ఒక్కటే. మన గిట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా. సార్ మీరు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నారు, అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, లేకపోతే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏం లేదండి, టు మెయింటైన్ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ సింగిల్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఓకేనా, మన యొక్క ఫైల్ ఏదైతే ఫైల్ ఉందో దాని యొక్క మల్టిపుల్ వర్షన్స్ని, లేకపోతే ఒక డైరెక్టరీ యొక్క మల్టిపుల్ వర్షన్స్ని మెయింటైన్ చేసే టూల్ని మనం వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ అంటాం. సార్ నాకు అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే అర్థమైంది, బట్ ఇంకొంచెం క్లియర్గా చెప్పగలుగుతారా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజేష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, అండ్ అట్ ద మార్నింగ్ టైమ్ అట్ 9 AM హీ ఈజ్ ఇన్ వర్షన్ 1. అంటే చాలా ప్రొఫెషనల్గా లేకపోతే ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉంటాడు. దట్ ఈస్ ద వర్షన్ 1 at 9 AM. ఓకేనా, అండ్ కమింగ్ టు ద ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ ద ఆఫీస్ని వదిలి వెళ్ళిపోయే టైంలో మనం ఒక ఎగ్జైట్మెంట్లో లేకపోతే ఒక హ్యాపీ మూడ్లో ఉంటాం రెగ్యులర్గా అయితే. సో దట్ ఈస్ ద వర్షన్ 2, అండ్ దట్ ఈస్ 6 PM. అంటే మాట వరుసగా చెప్తున్నాను, యాక్చువల్గా ఒక్కోసారి 11 PM కూడా అవుతుంది. ఓకే, లీవ్ ఇట్. దట్ ఈస్ ద 6 PM. అండ్ కమింగ్ టు ద థర్డ్ వర్షన్, నైట్ మీ అందరికీ తెలుసు కదా, నైట్ వర్షన్ వేరేగా ఉంటుంది. సో
సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఈస్ ద వర్షన్ 3. అంటే ఒక పర్సన్ 3 వర్షన్స్లో ఒక డేలో ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? 9 AM ఒక వర్షను, 6 PM ఒక వర్షను, మళ్ళీ 10 PM to 12 PM ఒక వేరే వర్షన్లో ఉంటారు. సో ఈ 3 వర్షన్స్ మనం మెయింటైన్ చేసాం. ఎవరు? ఒక సింగిల్ పర్సన్ మెయింటైన్ చేశారు. సో ఇన్ ద సేమ్ వే మన యొక్క ప్రాజెక్ట్లో కూడా ఒక ఫైల్కి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. సో దాన్ని మనం అంటే సార్ వర్షన్లో అంటే ఫైల్లో చేంజెస్ ఏముంటాయి? ఫైల్ ఈజ్ నథింగ్ బట్ అండి కోడే కదండి, కోడే మారుతుంది. లేకపోతే మనం రాసుకున్న కాన్ఫిగరేషన్స్ కానీ లేకపోతే రిక్వైర్మెంట్స్ కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్టరీస్లో ఉన్న చేంజెస్ కానీ ఇవన్నీ కూడా వర్షన్ చేంజెస్ అంటారు. ఓకే, మీకు జస్ట్ రియల్ టైమ్ ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ ఇప్పుడు మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ విత్ సమ్ వెబ్సైట్. సో నా వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ telugu-textsteps.com అనే వెబ్సైట్ ఉంది. సో దాన్ని నేను January 1st వర్షన్ 1 రిలీజ్ చేశాను. అందులో ఏముందంటే జస్ట్ నాకు హోమ్ పేజు, అబౌట్ అస్, కాంటాక్ట్. ఓకేనా, హోమ్ పేజు, అబౌట్ అస్, కాంటాక్ట్. సో నాకు జనవరి నుంచి ఫిబ్రవరికి వచ్చేటప్పటికి నాకు స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో వాళ్ళకి కోర్సెస్ అనేవి నేను నా యొక్క వెబ్సైట్లో డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు నేను February 1st నా వర్షన్ మారింది. దిస్ ఈజ్ ద వర్షన్ 2. ఇప్పుడు నా యొక్క వెబ్సైట్లో ఏముంటుందండి? telugu-textsteps.comలో హోమ్ పేజు, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ పేజెస్తో పాటు మై కోర్సెస్ అనే కొత్త పేజ్ కూడా యాడ్ అయింది. దిస్ ఈజ్ ద వర్షన్ 2. ఇది ఎప్పుడు యాడ్ అయిందండి? February 2nd యాడ్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ March 3rd March 1st అంటే కమింగ్ టు థర్డ్ మంత్కి వచ్చేటప్పటికి ఇంకా మనకి హ్యూజ్ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామండి? యూజర్స్కి లాగిన్ కూడా, సైన్ అప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మన యొక్క వెబ్సైట్లో హోమ్ పేజ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అండ్ మై కోర్సెస్తో పాటు లాగిన్ అండ్ సైన్ అప్ పేజెస్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం కోడింగ్లో ఏదో ఒక సోర్స్ కోడ్లో మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ telugu-textsteps.java అనే నా యొక్క జావా ఫైల్లో వర్షన్ 1 అండ్ వర్షన్ 2 అండ్ వర్షన్ 3 ఈ విధంగా నేను 3 వర్షన్స్ 3 monthsలో నేను చేంజెస్ చేశాను అనమాట. అది మనకి వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అయింది. సో ఈ రిఫ్లెక్ట్ అయిందంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్టేక్ జరిగింది, లేకపోతే ఏదైనా మనం బ్యాకప్ తీసుకోవాలి, లేకపోతే అసలు ఏ మంత్లో ఏ చేంజెస్ చేస్తామో ఎవరు చేసామో మనకి తెలియాలి. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తారో మనం మాన్యువల్గా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయీస్, ఒక ప్రాజెక్ట్కి ఒక ఎంప్లాయీ మనకు దగ్గర ఒక 50 members ఎంప్లాయీస్ మెయింటైన్ చేస్తారు. టెస్టింగ్ టీము, డెవలప్మెంట్ టీము, లేకపోతే బిజినెస్ అనలిస్ట్, ఇలా డిఫరెంట్ HR డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ టీమ్స్ మన యొక్క అప్లికేషన్ మీద వర్క్ చేస్తాయి. సో ఎవరు ఏ చేంజ్ ఎప్పుడు చేశారో మనకు అర్థం కాదు. సో అవన్నిటిని కూడా మనం మాన్యువల్గా మెయింటైన్ చేయలేం. కాబట్టి మనం ఈ ఒక వర్షన్ టూల్స్ అనేవి తీసుకుని వాటి ద్వారా మనం మన యొక్క అప్లికేషన్లో ఏవేవైతే సోర్స్ కోడ్స్, లేకపోతే జావా ఫైల్స్, లేకపోతే HTML పేజెస్, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదన్నా సరే మన యొక్క అప్లికేషన్లో మనం రాసుకున్న సోర్స్ కోడ్లో ఎటువంటి చేంజెస్ ఎప్పుడు జరిగినా అవన్నీ కూడా ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ అనేవి మెయింటైన్ చేస్తాయి. ఈ గిట్ టూల్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా అదే. ఓకేనా, మీకు ఐ హోప్ మీకు క్లియర్గా నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఈజ్ గిట్ అండ్ వై వీఆర్ యూజింగ్ ద గిట్ అన్నది మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు. అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ అంటే గిట్ని ఏ విధంగా యూజ్ చేయాలన్నది కూడా నేను చెప్తాను. బిఫోర్ దట్ మనకి అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ ఏమేమి ఉన్నాయి మనకి మార్కెట్లో అండి? SVN అని, P4 అని, క్లియర్ కేస్ అని, గిట్ అని, బిట్ కీపర్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ చాలా ఉన్నాయి. బట్ వీటిలో కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. ఫ్రీ వర్షన్స్కి వచ్చేటప్పటికి SVN, గిట్ అనేవి ఫ్రీ వర్షన్స్ అండి, ఓపెన్ సోర్స్. అండ్ పెయిడ్ వర్షన్స్కి వచ్చేటప్పటికి P4, క్లియర్ కేసు అండ్ బిట్ కీపర్ ఇవన్నీ కూడా పెయిడ్లోకి వస్తాయి. సో మనకి న్యాచురల్గా మీరు వర్క్ చేసేటప్పుడు, మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు వరకు అంటే మీరు ఒక 1-2 years బ్యాక్, లేకపోతే ఒక 3 years బ్యాక్ నుంచి మనం SVN అని చెప్పేసాం. వర్షన్ టూల్ ఏం యూస్ చేస్తారు మీ ప్రాజెక్ట్లో అంటే హ్యాపీగా వర్షన్ టూల్ మేము SVN యూస్ చేసాము, కొన్ని కమాండ్స్, వాటికి సంబంధించిన కమాండ్స్ అన్నీ చెప్పేసి హ్యాపీగా సర్వైవ్ అయిపోయాం. బట్ ఇప్పుడు కానీ మీరు SVN అని చెప్పారు అనుకోండి, మీరు హ్యాపీగా ఫేక్ అని తెలిసిపోద్ది.
ఓకేనా. ఇప్పుడు ఎవరు ఎస్విఎన్ యూజ్ చేయట్లేదు, అందరూ గిట్కి వచ్చేసారు. ఎందుకంటే గిట్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్, గిట్లో అంత మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. సో మీరు ఎస్విఎన్ అని చెప్పారంటే మాత్రం మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదన్న విషయం అవతల పక్కన ఇంటర్వ్యూవర్కి హ్యాపీగా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో మీరు గిట్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాల్సిన టూల్. లెట్స్ సి. సో గిట్ అనేది చాలా ఇంపార్టెంట్గా కంపల్సరీగా నేర్చుకోవాల్సిన టూల్. ఓకేనా. ఓకే అండి, మనకి పెయిడ్ టూల్స్ అట్ ద సేమ్ టైం ఫ్రీ ఓపెన్ సోర్స్లో ఉన్న టూల్స్ ఏంటో మనకి తెలిసింది. ఇప్పుడు మనకి YVCS అంటే మనకి అర్థమైంది కదండి. అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎందుకు అంటే మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. ఎందుకంటే టు ట్రాక్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ ఎందుకోసం అంటే ఏదన్నా ఒక ఫైల్ కానీ డైరెక్టరీ కానీ డిఫరెంట్ వర్షన్స్ ఉంటే ఆ వర్షన్స్ అన్నిటిని ట్రాక్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ అంటాం. ఓకేనా. ఓకే, ఈ టూల్స్ అన్నిటిని ఎవరు యూస్ చేస్తారు? ఆల్ ప్రోగ్రామ్స్గా ఉన్న వాళ్ళందరూ, డెవలపర్స్ కానీ, సిస్టమ్ అడ్మిన్స్ కానీ, డెవాప్ ఇంజనీర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ టూల్స్ని రెగ్యులర్గా అంటే చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేసుకుంటారు. దిస్ ఈజ్ ద డెవాప్స్లో వన్ ఆఫ్ ద టూల్ అండి. సో డెవాప్స్ మీరు నేర్చుకోవాలన్నా కూడా ఈ గిట్ టూల్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ టూల్గా మీరు నేర్చుకోవాల్సిన టూల్ ఇది. ఓకేనా. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మనకి అలా ప్రోగ్రామర్గా కూడా, యాజ్ స్టాక్ డెవలపర్గా కూడా మనకి, యాజ్ సిస్టమ్ అడ్మిన్గా కానీ ఎలా అయినా సరే ఈ గిట్ టూల్ అనేది మనకి రావాలి. అండ్ కమ్ టు ద నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ గిట్ ఏదైతే ఉందో అది ఏమేమి టైప్ ఆఫ్ ఫైల్స్ని ఇది ట్రాక్ చేస్తుంది అంటే మనకి ఇట్స్ ట్రాక్స్ ఆల్ టెక్స్ట్ బేస్డ్ ఫైల్స్. ఓకేనా. ఇది లైక్ .java ఫైల్స్ కానీ, .html కానీ, .php కానీ, .c ఎక్సెట్రా ఇవన్నిటిని ఫైల్ బేస్డ్ ఏవైతే టెక్స్ట్ బేస్డ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ టెక్స్ట్ బేస్డ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్రాక్ చేస్తుంది. అండ్ ఇది ఏవే ఫైల్స్ని ట్రాక్ చేయదంటే అంటే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, లేకపోతే సౌండ్ ఫైల్స్, .mp3 కానీ ఇటువంటి వాటిని ఈ యొక్క గిట్ టూల్స్ కానీ, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ కానీ ట్రాక్ చేయవు. ఈ ట్రాక్ చేసే ఏవయ్యా అంటే ఓన్లీ ఫైల్స్. అది ఎటువంటి టెక్స్ట్ ఫైల్ అయినా సరే ఇది ట్రాక్ చేస్తుంది. ఓకే అండి, ఇక్కడతో మనకి అసలు గిట్ అంటే ఏంటో మనకి ఒక క్లారిటీ వచ్చింది. లెట్స్ సీ హిస్టరీ ఆఫ్ ద గిట్. అసలు గిట్ ఏ విధంగా మనకి పిక్చర్లోకి వచ్చింది. అండ్ మనకి ఫస్ట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ ఏదైనా వచ్చిందంటే అది 1972లో SCCM అనే టూల్ వచ్చిందండి. ఈ యొక్క టూల్ చేసే పని ఏంటంటే ఇట్ విల్ ట్రాక్ ఓన్లీ వన్ ఫైల్. ఇది ఓన్లీ ఒక్క ఫైల్ మాత్రమే ట్రాక్ చేస్తుంది. అంటే మనకి ప్రాజెక్ట్లో ఒక ఫైలే ఉండదు కదండి. సో దాని తర్వాత మనకు వచ్చిన టూల్స్ RCS కానీ, VCS కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ వచ్చినాయి. ఈ RCS అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రాక్ మల్టిపుల్ ఫైల్స్ బట్ నాట్ మల్టిపుల్ డైరెక్టరీస్. ఈ RCS అనే టూల్ మల్టిపుల్ ఫైల్స్ని ట్రాక్ చేస్తుంది బట్ మల్టిపుల్ డైరెక్టరీస్ని ట్రాక్ చేయలేకపోతుంది. అండ్ ఇది కూడా ఓన్లీ వన్ యూజర్ని మాత్రమే అలౌ చేస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చిన టూల్ CVS. ఈ CVS టూల్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ట్రాక్స్ ద మల్టిపుల్ ఫైల్స్ అండ్ మల్టిపుల్ డైరెక్టరీస్ బట్ అలౌస్ ఓన్లీ వన్ యూజర్. ఒక యూజర్నే అలౌ చేస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. అప్పుడు మనకి 2000లో వచ్చిన ది బెస్ట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ ఏదైనా ఉందంటే అది SVN. సో ఇది ఏం చేస్తుందంటే ఇది ట్రాక్స్ మల్టిపుల్ ఫైల్స్ అండ్ మల్టిపుల్ డైరెక్టరీస్ అండ్ ఇట్ అలౌస్ పర్మిషన్ టు మల్టిపుల్ యూజర్స్. ఓకేనండి. ఇక్కడ ఫైల్స్ని ట్రాక్ చేస్తుంది, మల్టిపుల్ ఫైల్స్ని, మల్టిపుల్ డైరెక్టరీస్ని అండ్ మల్టిపుల్ యూజర్స్ని కూడా ట్రాక్ చేస్తుంది. సో దీన్ని ఏమంటారంటే సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఓకేనా. SVNని సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. 2005లో మనకి గిట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ గిట్ అనేది ఎవరైతే క్రియేట్ చేశారంటే లైనక్స్ ట్రౌలాట్స్ అనే ఆయన గిట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ ఇది మనకి 2005లో రిలీజ్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకేనా. దీన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ అనేదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. పైన సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ SVNకి గిట్కి ఉన్న డిఫరెన్స్ ఆ యొక్క 2 పాయింట్సే. సో మీరు గిట్లో డిస్ట్రిబ్యూటెడ్ అనే పాయింట్ని అండర్లైన్ చేసుకోండి అండ్ SVNలో సెంట్రలైజ్డ్ అనే పాయింట్ని అండర్లైన్ చేసుకోండి. వాటి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే దాని తర్వాత మనకి అసలు SVNని ఓవర్కమ్ చేసి గిట్ ఎందుకు వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ఓకే, లెట్స్ సీ కంపారిజన్ బిట్వీన్ ద గిట్ అండ్ SVN. అసలు SVNలోని గిట్లోని ఉన్న డిఫరెన్స్ ఏంటో ఒకసారి కంపారిజన్లో చూద్దాం.
ఓకే అండి, ఇప్పటి వరకు మనం వాట్ ఈజ్ గిట్, అసలు గిట్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ గిట్ అన్నది కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ పాయింట్స్ మనం కవర్ చేసాం. బట్ ఇప్పుడు మనకు తెలియవలసిన పాయింట్ ఏంటంటే వై వీఆర్ యూజింగ్ గిట్. అంటే మనం సో మెనీ టూల్స్, అంటే మనకి ఎస్విఎన్ కానీ లేకపోతే బిట్ కీపర్ కానీ P4 ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటున్నప్పుడు మనం గిట్నే యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మనకు తెలియాలి. వై వీఆర్ యూజింగ్ గిట్ అని తెలియాలంటే మనం దాంతో ఓపెన్ సోర్స్లో ఉంది మనకి ఎస్విఎన్. సో ఈ రెండింటి మధ్య ఉన్న కంపారిజన్ చూస్తే మనకి గిట్ మనం ఎందుకు యూస్ చేస్తున్నామో అర్థమవుతుంది. ఓకేనా, లెట్స్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్విఎన్ అండ్ గిట్ టూల్స్. పోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, మీకు ఏవేవైతే కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో తెలుగులో, ఈ కంప్లీట్ కోర్సెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అవి అండ్ అడిషనల్ కోర్సెస్ చాలా మన వెబ్సైట్లో నేను కంప్లీట్ కోర్సెస్ పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు కావాల్సిన కోర్సెస్ తెలుగులో నేర్చుకుందామంటే అవి మీరు అక్కడే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎన్రోల్ చేసి పే చేసే ముందు మీరు కావాలంటే ప్రివ్యూ వీడియో ఉంటుంది ప్రతి కోర్స్కి. సో మీరు ప్రివ్యూ వీడియో ద్వారా క్వాలిటీ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మేము ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటి అని కంప్లీట్గా చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా నేను కంప్లీట్ ఇండస్ట్రీ మొత్తంలో తెలుగు ఎక్స్ప్లెనేషన్ ప్రొఫెషనల్గా మనకన్నా తక్కువ ప్రైస్కి ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఐఎమ్ ఛాలెంజింగ్ దట్. మీరు ఎన్రోల్ అవ్వగానే వెంటనే మీకు కోర్స్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో దేర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ మీలో చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది, సార్ మేము కోర్స్ నేర్చుకుంటున్న మధ్యలో మాకేమైనా డౌట్స్ వస్తే మేము ఎవరిని మీట్ అవ్వాలి? ఏం లేదండి, ఇక్కడ నేను నెంబర్ ఇస్తున్నాను కదా, సో ఆ నెంబర్కి మీ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్స్ మీరు జస్ట్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. మా టీం మీతో రెస్పాండ్ అవుతారు. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎస్విఎన్. ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎస్విఎన్లో మీకు ప్రతి ఒక్కటి కూడా సర్వర్ అండ్ క్లయింట్ బేస్డ్. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదైతే వర్క్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ కూడా సింగిల్ సర్వర్ మీద వర్క్ చేస్తారు. దట్ ఈజ్ సెంట్రలైజ్డ్ సర్వర్. ఓకేనా, సింగిల్ సర్వర్ మీద వర్క్ చేస్తారు. అండ్ ఎవ్రీ డెవలపర్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు దట్ పర్టికులర్ సర్వర్. ఏదైతే సెంట్రలైజ్డ్ సర్వర్ ఉందో ఆ సర్వర్కి ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ఎంతమంది అయితే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సర్వర్కి కనెక్ట్ అయి ఉండాలి. వాళ్ళు చేసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద రిమోట్ సర్వర్. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు ద గిట్, ఇక్కడ గిట్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ హ్యాస్ ఇట్ ఓన్ సర్వర్. ఓకేనా, ప్రతి ఒక్క డెవలపర్కి రిమోట్ లోకల్ సిస్టమ్ ఉంటుంది. ఆ లోకల్ సిస్టంలో తన యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో కంప్లీట్గా ప్రాజెక్ట్కి సంబంధించిన కోడింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటాడు. ఆ కోడ్ అంతా తను పర్ఫెక్ట్గా ఉందనుకుంటే దానికి సంబంధించిన ఫైనల్ రిపాజిటరీలోకి పుల్ చేసుకుంటారు అనమాట. దాన్ని పుష్ చేస్తారు. అంటే ఆ కోడ్ అంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 3 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు అనుకున్నా, ఆ 3 డెవలపర్స్ వాళ్ళ సిస్టమ్స్లో వర్క్ చేస్తారు. అంత పర్ఫెక్ట్ అనుకుంటే వాళ్ళు 3 కలిసి ఒక రిపాజిటరీలోకి ఈ యొక్క కోడ్ని పుష్ చేస్తారు. అంటే వాళ్ళు ఆ యొక్క సర్వర్కి కనెక్ట్ అవి ఉండవలసిన పని లేదు. ఎప్పుడైతే వాళ్ళు పుష్ చేస్తారో అప్పుడు కనెక్ట్ అయితే సరిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, మనం ఎస్విఎన్తో యూస్ చేసినప్పుడు, అంటే సబ్వర్షన్ అంటాం దీన్ని యూస్ చేస్తున్నప్పుడు ఈ టూల్ని ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఉండాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ ఇంటర్నెట్ ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉండాలి ఇంటర్నెట్కి. అప్పుడే అది సర్వర్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు చేసిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ సర్వర్లోకి అప్డేట్ అవుతాయి. అంటే ప్రోగ్రామింగ్ అప్డేట్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతాయి. లేకపోతే ఎస్విఎన్ టూల్ అనేది వర్క్ చేయదు. అండ్ గిట్లో మనకి నో నీడ్ ఆఫ్ యూజింగ్ ఎనీ కంటిన్యూస్ ఇంటర్నెట్ కనెక్షన్. మనకి ఇంటర్నెట్ కనెక్షన్తో పని లేదు. మీరు ఎప్పుడైతే కోడ్ ఫైనల్ పర్ఫెక్ట్గా ఉంది అనుకుని మూవ్ చేద్దాం అనుకుంటారో చూసారా వీరి యొక్క రిపాజిటరీలోకి, అప్పుడు మాత్రమే మీకు ఇంటర్నెట్ కనెక్షన్తో సరిపోతుంది. అంతేగాని కంటిన్యూస్గా మీకు కనెక్షన్ అనేది ఉండవలసిన పని లేదు. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్ ఇన్ ఎస్విఎన్లో థర్డ్ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కువ మెమరీ స్పేస్ని తీసుకుంటుంది. ఎందుకోసం అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్, మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామండి. ప్రతి ఒక్క అప్లికేషన్ ప్రతి ఒక్క డెవలపర్ సిస్టంలో అన్నిటిని కూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్ కనెక్ట్ ఉంది. సో అందరూ కూడా అంత కోడ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ డిస్క్ స్పేస్ అనేది ఎక్కువ తీసుకోబడుతుంది. అట్ ద సేమ్ టైం సర్వర్ మీద బర్డెన్ కూడా ఎక్కువ పడుతుంది. అండ్ కమింగ్ టు ద గిట్,
అసలు సర్వర్ మీద బర్డెన్ పడదు. ఎందుకోసమంటే అసలు మనం సర్వర్కి కనెక్టే వర్క్ చేయట్లేదు. మనం మన యొక్క లోకల్ సిస్టమ్స్లో వర్క్ చేసుకుంటున్నాం, మన యొక్క లోకల్ రిపోలో మనం వర్క్ చేసుకుంటున్నాం. ఆ లోకల్ రిపోలో మనం లోకల్ సిస్టమ్ వర్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఫైనలైజ్ అనుకుంటామో అప్పుడు ఆ ఫైనలైజ్ ఏదైతే ప్రోగ్రామింగ్ కోడ్ ఉందో అది ఫైనల్గా మనం మన యొక్క రిపాజిటరీలోకి పుష్ చేసుకుంటాం. ఓకేనా. సో మనకి డిస్క్ స్పేస్తో ఎటువంటి ప్రాబ్లం లేదు, అండ్ సర్వర్ మీద కూడా బర్డెన్ కూడా పడదు. ఎందుకోసం అంటే మనం జస్ట్ అప్డేట్స్ మాత్రమే చేస్తున్నాం, కానీ అత్తమాను సర్వర్తో కనెక్ట్ అయ్యి మనం సర్వర్తో కనెక్ట్ అయ్యి మాత్రమే ప్రోగ్రామింగ్ చేయవలసిన అవసరం లేదు గిట్లో. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, ఆల్రెడీ తెలుసు కదండి, సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్. ఎందుకోసమని సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ అంటామండి? ఎందుకోసం అంటే సెంట్రలైజ్డ్గా మనకు ఒక సర్వర్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మిగతా డెవలపర్స్ అందరూ కూడా వర్క్ చేయాలి. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ అని గిట్ని అంటాం. ఎందుకోసం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ హ్యాస్ అ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అంటే వాళ్ళ లోకల్ రిపాజిటరీలో వాళ్ళ లోకల్ సిస్టంలో వాళ్ళు వర్క్ చేసుకుని ఏదైతే ఫైనల్ కోడ్ ఉందో, అది పర్ఫెక్ట్ కోడ్ ఉందో, ఏదైతే మనకి రిపాజిటరీ ఉందో ఫైనల్ రిపాజిటరీ, సెంట్రలైజ్డ్ రిపాజిటరీ, ఆ రిపాజిటరీలో మనం పుష్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎట్ ద డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్. అంటే ఎవరిది వాళ్ళకి లోకల్ సిస్టమ్స్లో వాళ్ళ సిస్టమ్స్లో వాళ్ళ లోకల్గా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. సెంట్రలైజ్డ్గా ఒక సర్వర్ మీదే బేస్ అవ్వాల్సిన పని లేదు. మీ యొక్క కోడ్ ఫైనల్ అయ్యాక దాన్ని మీరు రిపాజిటరీలో మీ యొక్క ఫైనల్ రిపాజిటరీ లేకపోతే సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఉంటుంది కదా, దాంట్లో పుష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద బ్యాకప్స్. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ పాయింట్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విఎన్ టూల్లో మనకి సర్వర్ పోయిందనుకోండి. సో సర్వర్ పోయినప్పుడు మనకి కంప్లీట్ అప్లికేషన్ మొత్తం పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాకప్ తీసుకునే ప్రాసెస్లో మనకి రిస్క్ ఉంది. మీరు బ్యాకప్ తీసుకుంటే అది మళ్ళీ సర్వర్లోనే తీసుకోవాలి. సో మళ్ళీ ఇంకా సర్వర్కి బట్టాను. అండ్ గిట్లో మనకి ఎటువంటి అవసరం లేదు. బ్యాకప్ కెన్ బి టేకెన్ బై క్లయింట్. అంటే ఎవరెవరైతే లోకల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ లోకల్ రిపాజిటరీలో వాళ్ళ కోడ్ ఉంటుంది కాబట్టి దే కెన్ హ్యాపీలీ టేక్ ద బ్యాకప్. ఓకేనా. అండ్ కమింగ్ టు ద సిక్స్త్ పాయింట్, ఎర్రర్స్ అనేది ఫైండ్ చేయడం మనకి ఎస్విఎన్లో చాలా హార్డ్ ప్రాసెస్. ఎందుకోసం అంటే మనకి మొత్తం అంతా ప్రాజెక్ట్ అంతా కూడా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు అలాంటి ప్రొసీజర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు index.html ప్రాసెస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, అదే దాని మీద ఇంకొక డెవలపర్ కూడా వర్క్ చేస్తున్నారు. అలాంటి సినారియోస్లో మీరు ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది ఎస్విఎన్లో. అదే మీరు గిట్లో అనుకోండి, మీకు మీ యొక్క ఎవరెవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిట్లో మొత్తం డెవలపర్స్ అందరూ పుష్ చేస్తున్నారు ఫైనల్ రిపాజిటరీలోకి. సో అలాంటప్పుడు మీరు ఏదైనా index.htmlలో ఎర్రర్ ఉందనుకోండి, అది గిట్ ఆటోమేటిక్గా మీకు పుష్ చేస్తున్నప్పుడు చెప్పేస్తుంది ఇట్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ అని చెప్పి పర్టికులర్ డెవలపర్ దగ్గర అది మనకి త్రో బ్యాక్ చేసేస్తుంది. అలాంటప్పుడు మనం రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. దీస్ ఆర్ ద డిఫరెన్స్ వై వీఆర్ యూజింగ్ గిట్. ఇందువల్ల మనం గిట్ యూస్ చేయడానికి మెయిన్ రీజన్. సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదండి. మీకు ఇవన్నీ కూడా నీట్గా పాయింట్ బై పాయింట్ పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిట్ మనకి ఏ ప్లాట్ఫామ్స్లో సపోర్ట్ చేస్తుంది. గిట్ అనేది మనం విండోస్లో కానీ, లైనక్స్లో కానీ, సోలారిస్లో కానీ, మ్యాక్లో కానీ ఎటువంటి వాయిస్లో అయినా సరే మనకి ఇట్ సపోర్ట్ చేస్తుందండి, మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. దీస్ ఆర్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద గిట్. ఓకేనా. మీకు నీట్గా గిట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పర్ఫెక్ట్గా క్లియర్గా నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి హౌ టు ఇన్స్టాల్ గిట్ అనేది నేను చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు దట్ వీడియో. ఓకే అండి, ఈ సెషన్లో మనం గిట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. అండ్ ఈ సెషన్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం, అసలు మనం ఏమేమి కవర్ చేయబోతున్నాం ఒకసారి చూద్దామండి. హౌ టు డౌన్లోడ్ ద గిట్, అంటే గిట్ని ఫస్ట్ మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, దాని తర్వాత మన సిస్టంలో గిట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ గిట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం వర్క్ చేస్తాం కదా, రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు గిట్ని అసలు మన సిస్టంలో అంటే లోకల్ సిస్టంలో ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి, అంటే అరేంజ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత హౌ టు ఇనిషియలైజ్ ద గిట్ రిపాజిటరీ, అంటే గిట్ రిపాజిటరీ వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఇనిషియలైజ్ చేయాలి, అంటే స్టార్ట్ చేయాలి, లేకపోతే గిట్ అనేది పనిచేయదు. సో ఇట్స్ సమ్ ఫ్యాటల్ ఎర్రర్స్ అని చూపిస్తుంది. సో అది కూడా ఏ విధంగా ఇనిషియలైజ్ చేయాలనేది చూపించబోతున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం హౌ టు చెక్ ద స్టేటస్ ఆఫ్ ద గిట్, అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మనం స్టేటస్ ఆఫ్ ద గిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపొద్దున మీరు వర్క్ డైరెక్టరీలో వర్క్ చేసినప్పుడు, లేకపోతే లోకల్ రిపాజిటరీలో వర్క్ చేసినప్పుడు, లేకపోతే మీ ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ మీద వర్క్ చేసేటప్పుడు ప్రతి సెకండ్ మీరు స్టేటస్ ఆఫ్ ద గిట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటితో పాటు అసలు గిట్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యిందా లేదా కూడా మనం ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. మీకు
ఏవేవైతే కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో తెలుగులో, ఈ కంప్లీట్ కోర్సెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అవి అండ్ అడిషనల్ కోర్సెస్ చాలా మన వెబ్సైట్లో నేను కంప్లీట్ కోర్సెస్ పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు కావాల్సిన కోర్సెస్ తెలుగులో నేర్చుకుందామంటే అవి మీరు అక్కడే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎన్రోల్ చేసి పే చేసే ముందు మీరు కావాలంటే ప్రివ్యూ వీడియో ఉంటుంది ప్రతి కోర్స్కి. సో మీరు ప్రివ్యూ వీడియో ద్వారా క్వాలిటీ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మేము ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటి అని కంప్లీట్గా చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా నేను కంప్లీట్ ఇండస్ట్రీ మొత్తంలో తెలుగు ఎక్స్ప్లెనేషన్ ప్రొఫెషనల్గా మనకన్నా తక్కువ ప్రైస్కి ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఐఎమ్ ఛాలెంజింగ్ దట్. మీరు ఎన్రోల్ అవ్వగానే వెంటనే మీకు కోర్స్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో దేర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ మీలో చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది, సార్ మేము కోర్స్ నేర్చుకుంటున్న మధ్యలో మాకేమైనా డౌట్స్ వస్తే మేము ఎవరిని మీట్ అవ్వాలి? ఏం లేదండి, ఇక్కడ నేను నెంబర్ ఇస్తున్నాను కదా, సో ఆ నెంబర్కి మీ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్స్ మీరు జస్ట్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. మా టీం మీతో రెస్పాండ్ అవుతారు. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే అండి, ఫస్ట్ మనం గిట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి గిట్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో మీరు అలా టైప్ చేయగానే మీకు లిస్ట్ ఆఫ్ లింక్స్ చూపిస్తుంది. దాంట్లో ఉన్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లింక్ని మీరు ఓపెన్ చేయండి. ఓకే, మీరు ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా ఉంటుంది. మీకు మ్యాక్ వర్షన్ అంటే ఇంకోటి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మ్యాక్ వర్షన్ సంబంధించిన గిట్ డౌన్లోడ్ అనమాట. ఇదే విధంగా మనకి విండోస్ అండ్ లైనక్స్ రెండు ఉంటుంది. ఆ రెండు వర్షన్స్ కూడా మనకి ఈ విధంగా ఉంటాయి, విండోస్ అండ్ లైనక్స్. సో విండోస్ వర్షన్ అయితే మనకి డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది, అండ్ లైనక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను లైనక్స్ మ్యాక్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ నేను విండోస్ కాబట్టి ఫస్ట్ నేను విండోస్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో మనకి కింద విండోస్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క నెట్ స్పీడ్ని బట్టి కొంచెం టైం పడుతుంది. సో మీకు ఫైల్ అనేది ఈ విధంగా చూపిస్తుంది గిట్ సెటప్. ఓకేనా? ఇది మనకి గిట్ డౌన్లోడబుల్ ఫైల్ అనమాట. ఇది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, జస్ట్ మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేశారనుకోండి, బిఫోర్ ఇన్స్టలేషన్ మీరు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మీకు జస్ట్ వ్యూ, సార్ట్, రిఫ్రెష్ అవి మాత్రమే చూపిస్తుంది, కానీ గిట్కి సంబంధించిన ఏవి చూపించట్లేదు. బట్ వన్స్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనకి గిట్కి సంబంధించింది చూపిస్తుంది అనమాట. సో అది మనం ఇన్స్టలేషన్ అయిన తర్వాత చూపిస్తాను. సో మీరు ఫస్ట్ గిట్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేయండి. ఎస్ అని పర్మిషన్ అడుగుతుంది, ఎస్ అని ఇచ్చేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు ఎక్కడ గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ. సో బ్రౌజర్ లొకేషన్ నేను ఏం మార్చట్లేదు, జస్ట్ డిఫాల్ట్ అలాగే ఉంచేసి సి ఫోల్డర్ ప్రోగ్రామింగ్ ఫైల్ గిట్ అక్కడే ఉంచేసి నేను నెక్స్ట్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్. ఇంకా మీరు ఏమి మార్చొద్దండి, డిఫాల్ట్స్ యాజ్ టీజ్గా ఏదైతే ఉందో అవి అలా ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ అగైన్ నెక్స్ట్ అండ్ అగైన్ నెక్స్ట్ 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 ఇన్స్టలేషన్. ఇక్కడ కూడా జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ అంతే. ఇది జస్ట్ మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకి గిట్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో దానికి సంబంధించిన లైబ్రరీ ఫైల్స్ కానీ, దానికి సంబంధించిన సింటాక్స్ కానీ, దానికి సంబంధించిన బిన్ ఫోల్డర్స్ కానీ, ఆ గిట్కి సంబంధించిన కంప్లీట్ ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్నీ కూడా మనకి డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇన్స్టలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ దట్. ఇన్స్టాల్ అనేది మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయిందండి. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అవ్వగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది, వ్యూ రిలీజ్ నోట్ అండ్ లాంచ్ గిట్ బ్యాష్ అని. నాకు రిలీజ్ నోట్ అక్కర్లేదు, జస్ట్ నేను గిట్ బ్యాష్ని లాంచ్ చేసుకుంటున్నాను. ఓకేనా? మీరు గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద గిట్ బ్యాష్ మాట. అక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ మీద వర్క్ చేస్తాం. సో మీరు ఇప్పుడు రైట్ క్లిక్ చేసి చూడండి. సో మనకి గిట్ GUI అని గిట్ బ్యాష్ అని చెప్పి మనకి రెండు ఆప్షన్స్ మనకి చూపిస్తున్నాయి. రైట్, ఈ రెండు ఆప్షన్స్ వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ మనకి సక్సెస్ఫుల్గా గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యేటట్టు లెక్క. సో ఫస్ట్ అసలు ఈ గిట్ మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి మనకు ఒక కమాండ్ ఉందన్నమాట. ఆ కమాండ్ ఏంటంటే గిట్ హైఫన్ వర్షన్ అని ఇచ్చారంటే మీరు ఇన్స్టాల్ చేసిన గిట్ వర్షన్ మనకి చూపిస్తే సక్సెస్ఫుల్గా మనకి గిట్ అనేది ఇన్స్టాల్ అయినట్టు లెక్క. ఓకే, ఇక్కడ నేను ఇస్తున్నాను గిట్ హైఫన్ వర్షన్. సో ఇచ్చిన తర్వాత నాకు గిట్ అనేది జస్ట్ చూపిస్తుందండి. వర్షన్ వచ్చేసి 2.22.0 Windows.1. ఓకేనా? ఇది నేను ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అంటే నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఈ వర్షన్ ఉంది నాకు. సో మీరు ఈ క్లాస్ ఎప్పుడు వింటే అప్పుడు లేటెస్ట్ వర్షన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడతో మనం ఏం చేసామంటే గిట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చూసాం. అట్ ద సేమ్ టైం ఇన్స్టలేషన్ వెరిఫికేషన్ అయింది. సో నేను ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు మీ అందరికీ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఒక పర్టికులర్
డ్రైవర్లో మీకు అన్నీ సంబంధించిన టెక్నాలజీస్ అన్నీ కూడా ఒక పక్కన ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. సో నేను ఇక్కడ గిట్ అనే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫోల్డర్లో నేను ఈ గిట్ కంప్లీట్ కోర్స్ అంతా కూడా ఈ ఫోల్డర్లోనే వర్క్ చేస్తామట. ఓకేనా, అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ మీద కంప్లీట్గానే వర్క్ చేస్తాను. సో మీకు కూడా ఒక ఫోల్డర్ తీసుకుని ఆ ఫోల్డర్లో A to Z అక్కడే పెట్టుకుంటే మన అత్తమాను సెర్చ్ చేసుకోవాల్సిన పని ఉండదు. అండ్ దాని తర్వాత మీకు గిట్ బేస్ ఏదంటే కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది మేము ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ లొకేషన్లో మనకి ఆ పాత్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ డ్రైవ్ గిట్ ఫోల్డర్. ఓకేనా, పాత్ అనేది వచ్చేసింది. లేదా నేను ఎక్కడన్నా ఓపెన్ చేసుకుంటాను, నేను కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవుతానంటే అది మీ ఇష్టం. కాకపోతే అది కొంచెం హెడేక్. మనం కమాండ్స్ అంతా ఇచ్చుకుంటూ మనం లోపలికి ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి. ఇది అనుకోండి డైరెక్ట్గా ఫోల్డర్ పాత్లోకి వచ్చేస్తుంది. ఒకసారి చూపిస్తా చూడండి, ఇక్కడ గిట్ బేస్ అని ఓపెన్ చేసాను డెస్క్టాప్ మీద. సో నేను ఇప్పుడు ఈ డ్రైవ్లోకి వెళ్ళాలి. సో సిడిఈ కోలన్ అని ఇవ్వాలి. ఓకేనా, సిడిఈ కోలన్. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ డ్రైవ్లోకి వెళ్ళింది. అగైన్ మనకి సిడి గిట్. ఓకేనా, ఇప్పుడు మనకి గిట్ ఫోల్డర్లోకి వెళ్ళింది. సో ఈ విధంగా మీరు అక్కడికి వెళ్ళి ఆ ఫోల్డర్లో వర్క్ చేసుకోవచ్చు. ఇదైనా ఓకే, మీరు డైరెక్ట్గా ఆ ఫోల్డర్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ ఓపెన్ చేసినా ఓకే, రెండు ఒకటే. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే డైరెక్ట్గా ఫోల్డర్లోకి వెళ్ళి జస్ట్ రైట్ క్లిక్ చేసి గిట్ బ్యాష్ అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ మై రికమెండేషన్. మీ ఇష్టం మీది. ఓకేనా, ఓకే. అప్ టు హియర్ మనం కంప్లీట్గా గిట్ని ఏ విధంగా మనం మన సిస్టంలో వర్క్ చేయాలి, ప్లేస్ చేసుకోవాలనేది కూడా కంప్లీట్ చేసాం. ఓకే కదండి. ఇప్పుడు మనం అంటే ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఈ కోర్సు మొత్తం కూడా నేను గిట్ బ్యాష్ ద్వారా కమాండ్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రేపొద్దున మీకు ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీ రియల్ టైం వర్క్ కానీ కమాండ్స్ వాడతారు. ఎవరు గిట్ GUI అనేది ఎక్కువ యూస్ చేయరు. ఇక్కడ మీకు గిట్ GUI అనే ఆప్షన్ కూడా చూపిస్తున్నారు కదా, గిట్ GUI. ఓకే, ఇక్కడ మీరు డైరెక్ట్గా రిపాజిటరీ క్రియేట్ చేసుకోవడం, జస్ట్ సెల్ ఫోన్లో మనం ఆండ్రాయిడ్ యూస్ చేసినట్టు ఉంటుంది. సో ఇది ఎవరు రికమెండ్ చేయరు రియల్ టైంలో. సో ఇది అవాయిడ్ చేసేసేయండి. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ మీకు తెలియడం కోసం ఇక్కడ చూపిస్తున్నారు అంతే. ఇది మాత్రం మీరు యూస్ చేయొద్దు, ఇది రియల్ టైంకి రికమెండెడ్ కాదు. సో మనం గిట్ బ్యాష్ ద్వారా మాత్రమే మొత్తం అంతా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే గిట్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. అంటే మనం గిట్ ఇన్స్టాల్ చేసుకున్నాం బట్ దాన్ని స్టార్ట్ చేయలేదు. ఓకేనా, మనం స్టార్ట్ చేయకుండా గిట్స్ ఒక స్టేటస్ కానీ గిట్లో కమెంట్స్ కానీ ఇచ్చామనుకోండి, అదేం చెప్తుందంటే అసలు నాకు ఇదేం తెలియదు, ఈ కమెంట్స్తో నాకు సంబంధం లేదు అని చెప్పి ఒక ఫ్యాటల్ ఎర్రర్ అనేది మనకి త్రో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గిట్ యొక్క స్టేటస్ చెక్ చేయడానికి కమాండ్ ఉంది. గిట్ స్టేటస్ అనే కమాండ్ ఏం చెప్తుందంటే ఆ గిట్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, అసలు స్టార్ట్ అయిందా స్టార్ట్ అవ్వలేదా, అసలు కనెక్టివిటీ అనేది గిట్కి మనం రాసుకుంటున్న అప్లికేషన్కి ఉందా లేదా అనేది మనకి చెప్తుంది అన్నమాట. సో దానికి సంబంధించిన ఒకసారి గిట్ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేద్దామండి. దానికోసం వచ్చేసి గిట్ అని చెప్పి స్టేటస్ అనివ్వండి. సో మీరు గిట్ స్టేటస్ ఎప్పుడైతే ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశారో మీకు ఆబ్వియస్గా ఫ్యాటల్ ఎర్రర్ వచ్చేస్తుంది, బికాజ్ నాట్ ఏ గిట్ రిపాజిటరీ. ఇది అసలు గిట్ రిపాజిటరీ కాదంటుంది. ఎందుకోసమంటే దానికి .git హిడెన్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హిడెన్ ఫైల్ దీనికి కనిపించలేదు. ఆ హిడెన్ ఫైల్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మనకి గిట్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత మాత్రమే కనబడుతుంది. సో ఇక్కడ దానికి ఆ యొక్క హిడెన్ ఫైల్ కనిపించలేదు కాబట్టి అసలు ఇది గిట్ రిపాజిటరీ కాదు అని చెప్పి ఒక ఫ్యాటల్ ఎర్రర్ అనేది త్రో చేసింది. సో అందుకోసం అని చెప్పి నేను గిట్ ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఆ గిట్ ఇనిషియలైజ్ చేయడానికి కావాల్సిన కమాండ్ ఏంటంటే గిట్ ఇనిట్ అనే కమాండ్ కావాలి. సో మీరు ఎప్పుడైతే ఈ గిట్ ఇనిట్ అని ఇచ్చారో ఇప్పుడు మీకు ఇనిషియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే గిట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కమాండ్ కూడా మీరు చూడొచ్చు, ఏమని వచ్చిందంటే ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపాజిటరీ ఇన్ ఈ డ్రైవ్ అండర్ గిట్ ఫోల్డర్ /.git అనే హిడెన్ ఫైల్ క్రియేట్ అయింది, అనే హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయిందని చెప్తుంది. ఇక్కడ ఎంటీ గిట్ రిపాజిటరీ అంటే ఏం లేదండి, స్టార్టింగ్ కాబట్టి ఆ రిపాజిటరీ మన వరకు ఏమీ లేదు కాబట్టి ఎంటీ రిపాజిటరీ అంటుంది తప్ప బేసిక్గా అయితే .git అనే ఒక ఫోల్డరు ఎంటీ అయితే కాదు. ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తుందని చూసారా, ఓకేనా. ఇక స్ట్రక్చర్ అని చూసే 9 ఫైల్స్ ఉంటాయి, అవన్నీ కూడా హిడెన్ ఫైల్స్ అన్నమాట. సో అది .git అనేది హిడెన్ ఫోల్డర్, ఓకేనా. 9 ఫైల్స్ ఉంటాయి, అది ఎంటీ రిపాజిటరీ అయితే కాదు. ఇక్కడ వీడి ఉద్దేశం ఏంటంటే ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ అంటే మనకి ఒక రిపాజిటరీ స్టార్ట్ అయింది, అందులో మన వర్క్ ఏమీ లేదని చెప్తున్నాడు. ఓకేనా, ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు గిట్ స్టేటస్ అంటే ఏంటో చూద్దాం. అసలు గిట్ స్టేటస్ మనం కమాండ్ అంటే ఆ యొక్క గిట్ కమాండ్ ఏంటంటే గిట్ స్టేటస్ అనేది ఏం చెప్తుందంటే మీరు క్రియేట్ చేసిన మాస్టర్ రిపాజిటరీ దాని యొక్క
స్టేటస్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గిట్ స్టేటస్ అని ఇవ్వగానే ఆన్ బ్రాంచ్ మాస్టర్ అంటే నా యొక్క ఫోల్డర్ ఏదండి, గిట్ అనే ఫోల్డర్ మాస్టర్ కింద తీసుకుంది. అందులో అంటే ఇప్పుడు వరకు ఏమి కమిట్స్ ఏం లేవంట, నో కమిట్స్ ఎట్. ఓకేనా, అందులో నథింగ్ టు కమిట్, అసలు కమిట్ చేయడానికి ఏమీ లేదు అని చెప్తుంది. ఎందుకోసం అంటే నేను జస్ట్ ఇది ఇన్స్టలేషన్ క్లాస్ కదా, నేను అసలు ఏం స్టార్ట్ చేయలేదు అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇది స్టేటస్ ఈ విధంగా చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ఇన్స్టలేషన్ అండి, గిట్ ఇన్స్టలేషన్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ దీని తర్వాత వచ్చి నెక్స్ట్ క్లాసెస్లో నేను కమాండ్ ద్వారా కంప్లీట్గా ఇన్డెప్త్ రియల్ టైం వర్క్లోకి నేను కంప్లీట్గా తీసుకెళ్ళిపోతాను. ఎందుకోసం అంటే ఇందులో మీకు థియరీ చెప్పడక్కడా ఉండదు. సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి సీరియస్గా కమాండ్స్ ఏ విధంగా వర్క్ చేయాలి, బేసిక్ కమాండ్స్ ఆఫ్ ద గిట్ నేను నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఫస్ట్ మీరు ఎవరెవరైతే గిట్ సిరీస్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకుని రెడీగా ఉండండి. ఒకవేళ మీకు కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ అందరికీ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. ఓకే అండి, ఈ సెషన్లో మనం గిట్ బేసిక్ కమాండ్స్ అనేవి మనం నేర్చుకోబోతున్నాం. మనం అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ గిట్ ఏంటంటే మనం వర్క్ చేసే అప్లికేషన్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ కానీ డైరెక్టరీ కానీ ఫైల్స్ కానీ డిఫరెంట్ వర్షన్స్ అనేవి ట్రాక్ చేయడమే గిట్ యొక్క మెయిన్ పర్పస్. ఓకే కదా, ఇప్పటి వరకు మనకు అది క్లియర్ అయింది. సో ఈ యొక్క వీడియో సెషన్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే అసలు ఫస్ట్ గిట్ ఒక ఫైల్ని కానీ ఒక డైరెక్టరీని కానీ ట్రాక్ చేయాలంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ 6 స్టెప్స్లో మీకు నేర్పించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ, అండ్ దాని తర్వాత హౌ టు ఇనిషియలైజ్ ఏ గిట్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్టరీ, అండ్ దాని తర్వాత డిఫరెంట్ ఫేజెస్ ఇన్ గిట్. మనకి గిట్లో మీరు ఏదైతే డైరెక్టరీలో మీరు గిట్ని ఇనిషియలైజ్ చేశారో ఆ యొక్క డైరెక్టరీలో మనకి డిఫరెంట్ 3 ఫేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అసలు ఆ ఫేజెస్ ఏంటి, వర్కింగ్ డైరెక్టరీ అండ్ స్టేజింగ్ ఏరియా అండ్ లోకల్ రిపో లేకపోతే గిట్ డైరెక్టరీ అంటారు. అండ్ దాని తర్వాత అసలు ఈ 3 ఫేజెస్ ఎందుకు ఒక ఫేజ్లో మనం చేయలేమా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ వీటితో పాటు ఫైనల్గా అసలు ఒక స్టేజ్ నుంచి వేరే స్టేజ్కి మూవ్ అవ్వాలంటే ఏమేమి మనకి బేసిక్ కమాండ్స్ కావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. మీకు ఏవేవైతే కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో తెలుగులో, ఈ కంప్లీట్ కోర్సెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అవి అండ్ అడిషనల్ కోర్సెస్ చాలా మన వెబ్సైట్లో నేను కంప్లీట్ కోర్సెస్ పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు కావాల్సిన కోర్సెస్ తెలుగులో నేర్చుకుందామంటే అవి మీరు అక్కడే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎన్రోల్ చేసి పే చేసే ముందు మీరు కావాలంటే ప్రివ్యూ వీడియో ఉంటుంది ప్రతి కోర్స్కి. సో మీరు ప్రివ్యూ వీడియో ద్వారా క్వాలిటీ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మేము ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటి అని కంప్లీట్గా చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా నేను కంప్లీట్ ఇండస్ట్రీ మొత్తంలో తెలుగు ఎక్స్ప్లెనేషన్ ప్రొఫెషనల్గా మనకన్నా తక్కువ ప్రైస్కి ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఐఎమ్ ఛాలెంజింగ్ దట్. మీరు ఎన్రోల్ అవ్వగానే వెంటనే మీకు కోర్స్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో దేర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ మీలో చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది, సార్ మేము కోర్స్ నేర్చుకుంటున్న మధ్యలో మాకేమైనా డౌట్స్ వస్తే మేము ఎవరిని మీట్ అవ్వాలి? ఏం లేదండి, ఇక్కడ నేను నెంబర్ ఇస్తున్నాను కదా, సో ఆ నెంబర్కి మీ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్స్ మీరు జస్ట్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది, మా టీం మీతో రెస్పాండ్ అవుతారు. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే అండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఏదైతే డైరెక్టరీని మనం ట్రాక్ చేద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ ఆ డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ అండ్ వీ డూ ఆల్ అవర్ వర్క్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్టరీ ఓన్లీ. మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఏదైతే మనం డైరెక్టరీని ట్రాక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డైరెక్టరీని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ మన వర్క్కి సంబంధించిన అంతా కూడా ఆ పర్టికులర్ డైరెక్టరీలో మనం చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఇక్కడ మనం డైరెక్టరీ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఏంటంటే mkdir స్పేస్ డైరెక్టరీ నేమ్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సో కమింగ్ టు ద సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్లో నేనేం చెప్తానంటే మనకి మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ గిట్ ఎందుకోసం అంటే ఈజ్ టు ట్రాక్ ద ఫైల్స్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్ డైరెక్టరీ. ఇప్పుడు నేను ఏదైతే డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నానో ఆ పర్టికులర్ డైరెక్టరీని నాకు మొత్తం గిట్ అనేది ట్రాక్ చేయడానికి యూజ్ చేసుకున్నాను. ఓకేనా, అండ్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానంటే మనం పైన చెప్పుకున్న 2 స్టెప్స్ జరగాలంటే ఈ థర్డ్ స్టెప్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. ఓకేనా, వితౌట్ దిస్ స్టెప్ అంటే థర్డ్ స్టెప్ అవ్వకుండా పై 2 స్టెప్స్ అసలు వర్క్ అవ్వదు.
యూజ్ ఉండదు, పర్పస్ ఉండదు. అంటే పైన ఏం చేస్తాం, మనం డైరెక్టరీని క్రియేట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్లో మనకి గిట్ అనేది ట్రాక్ చేయాలని చెప్పుకుంటున్నాం. సో మన డైరెక్టరీని గిట్ ట్రాక్ చేయాలి అంటే ఆ పర్టికులర్ డైరెక్టరీలో మీరు గిట్ని ఇనిషియలైజ్ చేయాలి. ఓకేనా? ఫర్ దిస్ పర్పస్ వీ నీడ్ టు ఇనిషియలైజ్ ద గిట్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్టరీ. సో మీరు గిట్ని మీరు వర్క్ చేస్తున్న డైరెక్టరీలో ఇనిషియలైజ్ చేయాలంటే కావాల్సిన కమాండ్ ఏంటంటే గిట్ ఇనిట్. ఓకేనా? నేను ఇది లాస్ట్ సెషన్లో కూడా కవర్ చేశాను. లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే మీరు ఏ డైరెక్టరీలో అయితే గిట్ని ఇనిషియలైజ్ చేశారో ఇన్ దట్ డైరెక్టరీ ఆటోమేటిక్గా 3 phases విల్ బీ క్రియేటెడ్. ఆ 3 phases ఏంటంటే వర్కింగ్ డైరెక్టరీ ఫేజ్ అండ్ స్టేజింగ్ ఏరియా, లేకపోతే దాన్ని క్యాషీ ఏరియా అని కూడా అంటారు, అండ్ మూడోదిగా లోకల్ రిపోజిటరీ, అదర్వైజ్ గిట్ డైరెక్టరీ అంటారు. ఓకేనా? ఈ 3 stages అనేవి మనకి క్రియేట్ అవుతాయి. ఏంటంటే వర్క్ డైరెక్టరీ, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపో. ఈ 3 యొక్క స్టేజెస్ మనకి క్రియేట్ అవుతాయి. మీరు ఏ డైరెక్టరీలో గిట్ని ఇనిషియలైజ్ చేసినా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఈ 3 stages అనేవి క్రియేట్ అవుతాయి. ఓకేనా? అసలు ఒక్కొక్క స్టేజ్ గురించి మనం చూద్దాం, అసలు ఏమవుతుంది. ఫస్ట్ మనకి వర్కింగ్ డైరెక్టరీ. ఈ వర్కింగ్ డైరెక్టరీ అసలు ఫస్ట్ ఎటువంటి ఫైల్స్ ఇందులో ట్రాక్ చేయబడవు. ఓకేనా? ఇన్ దిస్ స్టేజ్ గిట్ ఈజ్ జస్ట్ అవేర్ ఆఫ్ ద ఫైల్స్ ఇన్ ద ప్రాజెక్ట్. అసలు మీ ప్రాజెక్ట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే గిట్కి తెలుస్తాయి. ఇట్ డస్ నాట్ ట్రాక్స్ ద ఫైల్స్ ఎట్ దిస్ స్టేజ్. ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నప్పుడు గిట్ అనేది ఎటువంటి ఫైల్స్ని ట్రాక్ చేయదు. జస్ట్ మీ ప్రాజెక్ట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో మాత్రమే గిట్కి తెలుస్తుంది. ఓకే? టు ట్రాక్ దిస్ ఫైల్స్, ఈ యొక్క ఫైల్స్ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నిటిని మనం ట్రాక్ చేయడానికి ఏం చేస్తామంటే వీ నీడ్ టు కమిట్ దీస్ ఫైల్స్ బై ఫస్ట్ యాడింగ్ దీస్ ఫైల్స్ ఇన్ టు ద స్టేజింగ్ ఏరియా. మనం ఈ అన్ని ఫైల్స్ని అంటే ట్రాకింగ్ చేయాలి అనుకుంటే, అంటే కమిట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ప్రతి ఒక్క ఫైల్ని, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని, ప్రతి ఒక్క డైరెక్టరీని మనం ఏం చేస్తామంటే స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేస్తాం. ఓకే? అప్పుడు దిస్ విల్ బ్రింగ్స్ అస్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఇన్ ద గిట్ లైఫ్ సైకిల్, దట్ ఈస్ స్టేజింగ్ ఏరియా. మనం ఎప్పుడైతే ఈ ఫైల్స్ని స్టేజింగ్ ఏరియాలో యాడ్ చేసామో అప్పుడు మనం ఈ స్టేజింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాం. దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ యొక్క స్టేజింగ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటే యూస్ చేసే కమాండ్ ఏంటంటే జస్ట్ ఇక్కడ కమాండ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కమాండ్ ఏంటంటే గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఓకేనా? మీరు గిట్ యాడ్ అని చెప్పి ఫైల్ నేమ్ మీరు ఏదైతే ట్రాక్ చేద్దాం అనుకున్నారో ఆ యొక్క ఫైల్ నేమ్ కానీ డైరెక్టరీ నేమ్ కానీ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తే మీకు ఇది ఏమవుతుందంటే వర్క్ డైరెక్టరీ నుండి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అవుతుంది. ఈ వర్కింగ్ డైరెక్టరీలో మనకి .git హిడెన్ ఫోల్డర్ అనేది ప్లేస్ చేయబడడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ స్టేజ్, దట్ ఈస్ ద స్టేజింగ్ ఏరియా. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ ఫేజ్, దట్ ఈస్ స్టేజింగ్ ఏరియా. ఈ స్టేజింగ్ ఏరియా అదర్వైజ్ క్యాషీ ఏరియా అంటారు. వైల్ యు ఆర్ ఇన్ వర్కింగ్ డైరెక్టరీ, మనం వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నప్పుడు వీ సెలెక్ట్ ద ఫైల్స్ దట్ హ్యాస్ టు బి ట్రాక్డ్ బై గిట్. మనం వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నప్పుడు ఏం చేస్తామండి, గిట్ ఏవేవైతే ఫైల్స్ని డైరెక్టరీస్ని ట్రాక్ చేయాలో అవన్నీ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. సో మీరు అడగచ్చు, సార్ ఎందుకు ఇలా పర్టికులర్గా నేను కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి, వై డోంట్ వీ ట్రాక్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ ప్రాజెక్ట్లో ఉన్న అన్నీ ట్రాక్ చేసేయచ్చు కదా, ఎందుకు పర్టికులర్గా కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోమని చెప్తున్నారు. దట్స్ బికాజ్ ఎందుకోసం అంటే సమ్ ఫైల్స్ ఇన్ ద ప్రాజెక్ట్ లైక్ క్లాస్ ఫైల్ కానీ, లాగ్ ఫైల్స్ కానీ, రిజల్ట్ ఫైల్స్ కానీ, అండ్ దట్ ఆర్ సో మెనీ టెంపరీ డేటా ఫైల్స్ ఇలా ఆర్ డైనమిక్లీ జనరేటెడ్. ఓకే, సో వీటన్నిటిని కూడా మనం ట్రాక్ చేయడం అనేది ఇట్స్ నాట్ మేకింగ్ సెన్స్. ఓకేనా? మనం వీటన్నిటిని ట్రాక్ చేయవలసిన అవసరం లేదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు ట్రాక్ ఆల్ దీస్ వర్షన్స్ ఫర్ దిస్ ఫైల్. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు ట్రాక్ ద వర్షన్స్ ఆఫ్ దీస్ ఫైల్స్. ఈ యొక్క ఫైల్స్కి మనం డిఫరెంట్ వర్షన్స్ అనేవి ట్రాక్ చేయడం అంతగా అవసరం లేదు. సో వేరే ద సోర్స్ కోడ్ ఫైల్స్, లేకపోతే డాటా ఫైల్స్, లేకపోతే కాన్ఫిగరేషన్ ఫైల్స్, లేకపోతే అదర్ ప్రాజెక్ట్ ఆర్టిఫాక్ట్స్ లైక్ బిజినెస్ లాజిక్ ఉన్న కోడింగ్ మన అప్లికేషన్లో ఉన్న ఇటువంటి ఫైల్స్ని మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఫైల్స్ ఆర్ టు బి ట్రాక్డ్ బై ద గిట్. సో ఇటువంటి ఫైల్స్ని మనం గిట్ ద్వారా ట్రాక్ చేయడానికి వీ నీడ్ టు యాడ్ దోస్ ఫైల్స్ ఇన్ టు ద స్టేజింగ్ ఏరియా.
అలాంటి ఇంపార్టెంట్ ఫైల్స్ని మనం స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ స్టేజింగ్ ఏరియా అనేది ఏం లేదండి, జస్ట్ మనం ఒక గ్రూప్ ఆఫ్ లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ ఫైల్స్ని మనం గిట్ ట్రాక్ చేయడానికి కావాల్సిన ఫైల్స్ అన్నిటిని కూడా మనం స్టేజింగ్ ఏరియాలో పెట్టుకుంటాం. ఓకేనా, ఇప్పుడు మనం స్టేజింగ్ ఏరియాలో ఏవేవైతే ఫైల్స్ ఉన్నాయో అంటే వర్క్ డైరెక్టరీలో నుంచి మనకి స్టేజింగ్ ఏరియాలోకి వచ్చినాయి. అంటే ఈ స్టేజింగ్ ఏరియాలో ఏవేవైతే ఫైల్స్ మీరు కమిట్ చేద్దాం అనుకుంటున్నారో అంటే వీఆర్ గోయింగ్ టు మూవ్ టు ద థర్డ్ ఫేజ్, దట్ ఈజ్ లోకల్ రిపోజిటరీ ఆర్ గిట్ డైరెక్టరీ. అందులోకి మూవ్ అవడానికి మనకు కావాల్సిన కమాండ్ ఏంటంటే వీఆర్ యూజింగ్ ద కమాండ్ లైక్ దిస్. సో మనకి ఏవేవైతే ఫైల్స్ మనకి ఇంపార్టెంట్గా మనం వాటి యొక్క వర్షన్స్ని ట్రాక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్స్ని మనం స్టేజింగ్ ఏరియాలో కమిట్ చేయాలి. సో అలా కమిట్ చేయడానికి మనం యూస్ చేసే కమాండ్ ఏంటంటే గిట్ స్పేస్ కమిట్ స్పేస్ -m అని చెప్పి మనం కమిట్ మెసేజ్ అనేది ఇవ్వాలి. ఈ కమిట్ మెసేజ్ విత్ ఇన్ ద కోడ్స్లో మనం ఇవ్వాలి. దట్ ఈజ్ యువర్ విష్ మాట. దాంట్లో ఏమీ మనకి పర్టికులర్ సింటాక్స్ ఏం లేదు. మనం ఇక్కడ వరకే గిట్ స్పేస్ కమిట్ స్పేస్ -m వరకు మనకి సింటాక్స్, అండ్ ఈ కమిట్ మెసేజ్ అనేది మన ఇష్టం అన్నమాట. సో మనం రిలివెంట్గా ఇచ్చుకుంటే బాగుంటుంది. సో ఆ కమిట్ మెసేజ్ ఇచ్చి మనం ఎంటర్ నొక్కితే ఏవేవైతే కంప్లీట్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు ట్రాకింగ్ చేయబడడానికి మన యొక్క థర్డ్ ఫేజ్లోకి వెళ్తాయి. దట్ ఈజ్ లోకల్ రిపో ఆర్ గిట్ డైరెక్టరీ అంటారు. ఇప్పుడు మనం థర్డ్ స్టేజ్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ఫేజ్లో ఉన్నాం. దట్ ఈజ్ గిట్ డైరెక్టరీ అన్న లోకల్ రిపో అన్న. ఓకే, ఇప్పుడు మనకు ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే గిట్ స్టార్ట్ ట్రాకింగ్. ఇప్పుడు గిట్ ఏం చేస్తుందంటే ఏవేవైతే ఫైల్స్ స్టేజింగ్ ఏరియాలో కమిట్ చేయబడ్డాయో అవన్నీ ఫైల్స్ కూడా గిట్ అనేది ట్రాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీస్ ఫైల్స్ ఆర్ నౌ ఎలిజిబుల్ టు మూవ్ ఫ్రమ్ లోకల్ రిపోజిటరీ టు సెంట్రల్ రిపోజిటరీ. అంటే ట్రాకింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు కావాలంటే మీ లోకల్ సిస్టమ్ నుంచి సెంట్రల్ అంటే మీ యొక్క అప్లికేషన్ మెయిన్ సెంట్రల్ రిపోజిటరీ ఉంటుంది కదా అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీకు థర్డ్ ఫేజ్లోనే ట్రాకింగ్ అనేది జరుగుతుంది. వర్కింగ్ డైరెక్టరీలో మనం ఫైల్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, స్టేజింగ్ ఏరియాలో దాన్ని మనం కమిట్ చేస్తాం. ఆ కమిట్ చేసినవి థర్డ్ ఫేజ్లో ట్రాకింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ ఎనీ ఫైల్ ఆర్ ఎనీ డైరెక్టరీ దెన్ ఇట్ షుడ్ మూవ్ ఫ్రమ్ వర్కింగ్ డైరెక్టరీ ఫేజ్ టు లోకల్ రిపో ఫేజ్. ఓకేనా, మీరు ఏదన్నా గిట్లో ట్రాక్ చేయాలంటే అది ఖచ్చితంగా వర్కింగ్ డైరెక్టరీ నుంచి లోకల్ రిపో ఫేజ్కి రావాల్సిందే. ఓకేనా, దానికి సంబంధించిన కమాండ్స్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. లెట్స్ సి ఫిఫ్త్ స్టెప్ అండి. అసలు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ అసలు ఈ ట్రాకింగ్ ప్రాసెస్లో ఈ 3 ఫేజెస్ ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫైల్ ఉందండి, ఆ ఫైల్ని ఫస్ట్ ఒక వర్షన్ మెయింటైన్ చేస్తారు, దాని తర్వాత మీరు ఆ ఫైల్లో కొన్ని చేంజెస్ చేశారు అంటే మీకు ఓల్డర్ వర్షన్ కావాలి అంటే పాత వర్షన్ కావాలి. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే వీ కెన్ గో బ్యాక్ టు గిట్ రివిజన్ టు గెట్ ద వర్షన్స్, బికాజ్ గిట్ అనేది మనకి డిఫరెంట్ వర్షన్స్ని ఈ 3 ఫేజెస్లో మెయింటైన్ చేస్తుంది. సో మనకి ఒకవేళ మీరు పాతది కావాలనుకున్నా సరే గిట్ రివిజన్లో మనకి ఆ వర్షన్స్ అనేవి దొరుకుతాయి. ఓకేనా, అందుకోసమే ఈ గిట్ వాళ్ళు ఈ 3 ఫేజెస్ అనేవి ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అన్వాంటెడ్గా అవసరం లేని అన్నీ కూడా మనకి ట్రాకింగ్ అనేది చేయవలసిన ఇబ్బంది కూడా తప్పుతుంది. ఎందుకోసం అంటే క్లాస్ ఫైల్స్ లేకపోతే లాగ్ ఫైల్స్ రిజల్ట్ ఫైల్స్ ఇలాంటి టెంపరీ ఫైల్స్ కూడా మనం ట్రాక్ చేయవలసిన అవసరం లేదు, వాటిని కూడా అవాయిడ్ చేసేయచ్చు. ఓకేనా, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి 3 ఫేజెస్ కింద డివైడ్ చేశారు గిట్ లైఫ్ సైకిల్ని. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద 6th స్టెప్. మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థాంక్యూ సో మచ్. వర్క్ డైరెక్టరీని మనం స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసుకుంటాం అండ్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని థర్డ్ ఫేజ్లోకి లోకల్ రిపోలోకి కమిట్ చేసుకుంటాం. దానికి సంబంధించిన కమాండ్స్ మీకు ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఓకే అండి, దీస్ ఆర్ ద సింపుల్ 6 స్టెప్స్ టు ట్రాక్ ద ఫైల్ ఆర్ ఎ డైరెక్టరీ. మీరు గిట్లో ఏదైనా ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ట్రాక్ చేయాలనుకుంటే ఈ సింపుల్ 6 స్టెప్స్ మీరు యూస్ చేసుకుని హ్యాపీగా మనం మొత్తం ట్రాకింగ్ ప్రొసీజర్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఈ క్లాస్ మొత్తం నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రియల్ టైంలో వర్క్ చేసి చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద గిట్ బ్యాష్.
ఓకే అండి, ఇప్పుడు ఈ సెషన్లో మనం గిట్ బ్యాష్లో మనం ఏ విధంగా ఒక ఫైల్స్ని ట్రాక్ చేయాలనేది ఈ సెషన్లో నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఏంటండి, ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ అండ్ వీ విల్ డూ ఆల్ అవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్టరీ. మనం ఏదైతే ఫైల్స్ లేకపోతే అప్లికేషన్ సంబంధించిన ప్రాజెక్టరీ అవన్నీ కూడా ఎక్కడైతే మీరు ట్రాక్ చేద్దాం అనుకున్నారో దానికి సంబంధించిన ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ. నేను ఇక్కడ ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నానండి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ ద గిట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఐఎమ్ జస్ట్ గిట్ బ్యాష్ అనేది ఓపెన్ చేశాను. సో ఇందులో నేను జస్ట్ నాకు సంబంధించిన కమాండ్స్ రాసుకుంటున్నాను. జస్ట్ డైరెక్టరీ క్రియేట్ చేసుకోవడానికి కమాండ్ వచ్చేసి mkdir స్పేస్ అని చెప్పి మనం ఏదైతే డైరెక్టరీ ఉందో ఆ డైరెక్టరీ నేమ్ అనేది ఇచ్చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డీలింగ్ విత్ బ్యాంక్ ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంక్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏమైనా డీల్ చేస్తున్నారు అనుకోండి, బ్యాంక్ అని చెప్పి మనం ప్రాజెక్ట్ అని వద్దు, జస్ట్ ఒక ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అని చెప్పి చేద్దాం. ఓకేనా, మన ఈ పర్టికులర్ బ్యాంక్ గురించి మనం డీల్ చేస్తున్నట్టు ఉంటుంది. ఒకవేళ రేపొద్దున ఏదైనా ఎక్స్టెన్షన్ చేస్తే వేరే బ్యాంక్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నాకు ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అనేది నా గిట్ వర్కింగ్ ఫోల్డర్లో నాకు సెపరేట్గా ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను ls అనే కమాండ్ యూస్ చేసి చెక్ చేస్తున్నాను. సో ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అనేది నాకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. మీరు కావాలనుకుంటే బ్యాక్ వెళ్ళి మీరు ఫోల్డర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఫోల్డర్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూసారా మనకి గిట్ లోపల ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ మనకి క్రియేట్ అయింది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. వీ నీడ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండి. వీ నీడ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. ఇక్కడ డైరెక్టరీ అనేది నేను క్రియేట్ చేశాను. ఓకే, దాని తర్వాత సో అవర్ మెయిన్ పర్పస్ ఏంటంటే స్టెప్ 2 మన గిట్ అనేది ట్రాక్ చేయాలి. సో ఏదైతే డైరెక్టరీ ఉందో ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ని ట్రాక్ చేయడం మన మెయిన్ పర్పస్. దట్ ఈస్ ద స్టెప్ 2. సో దానికోసం మనం ఏం చేస్తామంటే వీ నీడ్ టు ఇనిషియలైజేషన్ అనేది ఈ ప్రాజెక్ట్లో మనం చేయాలి. సో నేను ఇక్కడ గిట్ ఇనిట్ అని చెప్పి కమాండ్ ఇచ్చాను. సో ఇక్కడ నాకు ఆల్రెడీ రీఇనిషియలైజ్డ్ ఎగ్జిస్టింగ్ గిట్ రిపాజిటరీ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ రీఇనిషియలైజ్డ్ అని చూపించడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ పాత వీడియోలో మీకు గిట్ని ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలో చూపించేశాను. సో నాకు అందుకోసమే ఇక్కడ రీఇనిషియలైజ్డ్ అని వస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఇనిషియలైజేషన్ చేయకపోతే ఇక్కడ గిట్ ఇనిట్ అని చెప్పి ఆ పర్టికులర్ వర్కింగ్ ప్రాజెక్ట్లో మీరు ఏదైతే వర్కింగ్ డైరెక్టరీలో ఉందో అక్కడ ఇనిషియలైజ్ చేసుకోండి. ఓకేనా, దిస్ ఈజ్ ద స్టెప్ 3. సో మనకి స్టెప్ 4 బ్యాక్గ్రౌండ్లో మీకు ఇక్కడ మీరు గిట్ ఇనిషియలైజ్ చేశారు కాబట్టి ఈ ఐసిఐసిఐ ప్రాజెక్ట్ని మీరు ఇనిషియలైజ్ చేసుకున్నారు కాబట్టి మీకు బ్యాక్ ఎండ్లో 3 పేజెస్ ఆల్రెడీ క్రియేట్ అయినాయండి. సో అవన్నీ కూడా హిడెన్ ఫైల్స్ కాబట్టి మనకి చూపించడానికి ఉండదు. సో ఆ 3 పేజెస్ ఏంటంటే వర్క్ డైరెక్టరీ, స్టేజింగ్ ఆర్ క్యాషింగ్ ఏరియా, మూడోది వచ్చేసి లోకల్ రిపో ఆర్ గిట్ డైరెక్టరీ అంటారు. ఓకేనా, సో ఇవన్నీ అసలు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా మనం తెలుసుకోవడానికి గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. గిట్ స్టేటస్ ఇప్పుడు వరకు మనం ఏం చేయలేదు కాబట్టి ఆన్ బ్రాంచ్ మాస్టర్ నో కమిట్స్ ఎట్, ఇప్పుడు దాకా ఏ కమిట్స్ చేయలేదు అండ్ నథింగ్ టు బి కమిట్ మాట. సో ఇది మన పర్టికులర్ 4th స్టెప్ దగ్గరికి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ద సినారియో. ఓకే, ఇది స్టెప్ 4. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటండి, మనం ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, గిట్ని మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడే అది ఎందులోకి యాడ్ అవుతుంది అంటే స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ అవుతుంది. సో అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను కమెంట్ చూపిస్తున్నాను చూడండి. సో అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే అండి, ఇక్కడ దాకా మనకి మొత్తం అంతా క్లియర్. స్టెప్ 4 వరకు మనకి ఎవ్రీథింగ్ క్లియర్. బట్ మనం ఏదన్నా ఒక ఫైల్ని ట్రాక్ చేయాలంటే అది వర్కింగ్ డైరెక్టరీలో నుంచి లోకల్ డిపోలోకి మూవ్ అవ్వాలి. సో ఆ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దామండి. సో మనం ఇప్పుడు ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో ఉన్నాము. సో ఈ ఫోల్డర్లో నేను ఒక పర్టికులర్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. జస్ట్ రైట్ క్లిక్ న్యూ అని చెప్పి జస్ట్ టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకోండి. సో ఇందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమని ఇద్దాం, ఓకే ఎనీ వెబ్సైట్ మనకి ఏముంటుందండి, హోమ్ పేజ్ ఉంటుంది కాబట్టి హోమ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. విత్ ఇన్ ద హోమ్ పేజ్ ఐఎమ్ జస్ట్ రైటింగ్ HTML కోడ్, జస్ట్ బేసిక్ HTML కోడ్ అండి. ఇక్కడ నా మెయిన్ థీమ్ ఏంటంటే మీకు ఈ ఫైల్ని ఏ విధంగా ట్రాక్ చేయాలని చూపించడమే. దట్స్ వై ఐఎమ్ జస్ట్ రైటింగ్ ద బేసిక్ HTML కోడ్. ఐఎమ్ జస్ట్ రైటింగ్ హోమ్ పేజ్ అండ్ హోమ్ పేజ్ని మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను అండ్ HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేసేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈ యొక్క HTML క్లోజ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని టెక్స్ట్ ఫైల్ కింద కూడా సేవ్ చేసుకోవచ్చు. బట్ నేను ఫర్ సేక్ ఆఫ్ సమ్ లిటిల్ చేంజ్ నేను జస్ట్ .html ఫైల్ కింద సేవ్ చేస్తున్నాను. సో నో ప్రాబ్లం, మీరు టెక్స్ట్ ఫైల్ కింద ఉంచుకున్నా నో ప్రాబ్లం, లేకపోతే మీరు ఇలా ఉంచుకున్నా నో ప్రాబ్లం.
ఇది గిట్ అసలు ఎటువంటి ఫైల్స్ని ట్రాక్ చేస్తుంది అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. రైట్ నో మీరైతే హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి సేవ్ చేసుకోండి. ఓకేనా, దట్స్ ఇట్. మీరు ఈ యొక్క ఫైల్ని క్లోజ్ చేసేసేయండి. మనకు ఇప్పుడు ఈ న్యూ డాక్యుమెంట్ అనే ఫైల్ అసలు అవసరం లేదు. జస్ట్ మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ చేసుకుంటే నోట్ ప్యాడ్లో మీకు కోడ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ ద బేసిక్ కోడ్. ఇది ఇక్కడ వదిలేసేయండి. ఇప్పుడు మనకి ఐసిఐసిఐ ప్రాజెక్ట్లో మనకు ఒక ఫైల్ ఉంది, అది హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ మనకి ఇక్కడ ఉంది. సో ఈ ఫైల్ని నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఈ ఫైల్ని ట్రాక్ చేయాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే, మీరు వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్ని వీ నీడ్ టు యాడ్ టు ద స్టేజింగ్ ఏరియా. మనం స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, మనకి ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో నేను ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాను, ఒక ఫైల్ నేను క్రియేట్ చేసుకున్నాను, దట్ ఈస్ హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వర్కింగ్ డైరెక్టరీ నుంచి లోకల్ రిపోలోకి మూవ్ చేస్తే కానీ ట్రాకింగ్ అనేది పాసిబుల్ కాదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి ఈ ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో అనే డైరెక్టరీలో అసలు ఈ హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది చూపిస్తుందా లేదా అనేది మనకి మెయిన్ పాయింట్. ఓకేనా, సో అది అసలు చూపిస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దామండి. సో అలా చెక్ చేయడానికి మనకున్న కమాండ్ ఏంటండి, గిట్ స్టేటస్ హైఫన్ గిట్ స్పేస్ స్టేటస్ స్పేస్ హైఫన్ యు ఆల్ అని ఇస్తే మనకి ఆ యొక్క డైరెక్టరీలో ఉన్న అన్ని ఫైల్స్ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, రెడ్ కలర్లో చూపిస్తుంది కదండి, హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి. సో ఈ విధంగా మనకి చూపిస్తే అది పర్ఫెక్ట్గా మనం వర్కింగ్ చేస్తుందంతా కరెక్ట్ అని దాని అర్థం. ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ వస్తే మనకి ఈ విధంగా చూపించదు. సో మీరు ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నారు, గిట్ స్టేటస్ హైఫెన్ యు ఆల్ అంటే మనకి ఏవేవైతే మన యొక్క వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయో అవన్నీ ఫైల్స్ కూడా మనకి చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మన ఏదైతే ఫైల్ని ట్రాక్ చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే ఫైల్కి మనకు వర్షన్స్ కావాలనుకుంటున్నామో ఆ ఫైల్ని మనం వర్కింగ్ డైరెక్టరీ నుండి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసుకోవాలి. సో అలా మూవ్ చేసుకోవడానికి మనకున్న కమాండ్ ఏంటంటే, గిట్ స్పేస్ యాడ్ స్పేస్ మీరు ఏదైతే ఫైల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో స్టేజింగ్ ఏరియాలోకి ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఇక్కడ నేను ఏమొస్తుందంటే హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఇస్తున్నాను. ఓకే, జస్ట్ మీరు అది ఎంటర్ చేసేసేయండి. మీకు ఎటువంటి ఎర్రర్స్ రాలేదంటే అక్కడ సక్సెస్ఫుల్గా అది ఎగ్జిక్యూట్ అయినట్టు లెక్క. ఓకే, ఇప్పుడు నేను అగైన్ అసలు స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నాను. జస్ట్ మీరు గిట్ స్టేటస్ అని ఇస్తే సరిపోతుంది. చూసారా, ఇక్కడ మనకి కలర్ మారింది, న్యూ ఫైల్ అంట యాడ్ అయ్యిందంట. సో ఇవన్నీ చెప్తుంది. సో చేంజెస్ హ్యాస్ టు బి కమిటెడ్. ఇప్పుడు మనకి న్యూ ఫైల్ హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేదంట స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ అయ్యిందన్నమాట. అందుకోసమే రెడ్ కలర్లోది కాస్త గ్రీన్ కలర్లోకి వచ్చింది. సో అందుకోసమే నేను అట్ ద టైమ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అప్పుడు నేను ఏం చేశానంటే కలర్ని కూడా ఎనేబుల్ చేసుకున్నాను. మనం కాన్ఫిగరేషన్స్ అప్పుడు కలర్ని కూడా ఎనేబుల్ చేసుకుంటే మనకి ఏ స్టేజ్లో ఏంటో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సెషన్. ఓకేనా, మీకు లాస్ట్ సెషన్లో నేను అది కవర్ చేశాను. అండ్ కమింగ్ టు ద థింగ్, ఇప్పుడు మన యొక్క అప్లికేషన్ ఎక్కడ ఉందండి, స్టెప్ 6లో ఉంది, దట్ ఈజ్ స్టేజింగ్ ఏరియా. ఇప్పుడు మన స్టేజింగ్ ఏరియా నుంచి వీ నీడ్ టు మూవ్ టు ద లోకల్ రిపో, అదర్వైజ్ గిట్ డైరెక్టరీ అంట. సో అక్కడికి మూవ్ అవ్వడానికి మనకున్న కమాండ్ ఏంటండి, గిట్ స్పేస్ కమిట్ స్పేస్ హైఫన్ ఎం అండ్ విత్ ఇన్ ద కొటేషన్స్ మనం కమిట్ మెసేజ్ అనేది ఇచ్చుకోవాలి. జస్ట్ దిస్ ఈజ్ హోమ్ పేజ్ ఆఫ్ ఐసిఐసి ప్రాజెక్ట్ కాబట్టి నేను జస్ట్ దిస్ ఈజ్ అంటే ఏదో ఒకటి రిలేటెడ్ మీరు కమిట్ మెసేజ్ ఇస్తే సరిపోతుంది. నేను జస్ట్ ఇది హోమ్ పేజ్ ఆఫ్ ఐసిఐసి ప్రాజెక్ట్ అని చెప్పి నేను ఇక్కడ జస్ట్ ఒక కమిట్ మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఎంటర్ చేయగానే మనకు చూపిస్తుంది, చూసారా, మనం ఏమేం చేసామో అవన్నీ చూపిస్తుంది. 1 ఫైల్ చేంజ్డ్ అంట, ఒక ఫైల్ చేంజ్ అయింది, అండ్ 4 ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అంటే మనం ఒకే ఒక ఫైల్ని మనం చేంజ్ చేసాం కాబట్టి జస్ట్ 1 ఫైల్ చేంజ్ అని చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు అగైన్ మనం స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో గిట్ స్టేటస్ అనేది చెక్ చేసినప్పుడు ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ అండ్ వర్క్ ట్రీ క్లీన్. ఓకేనా, ఇప్పుడు అంటుంది వర్క్ ట్రీ క్లీన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మొత్తం అంతా డిలీట్ అయిపోయిందని కాదండి, మన వర్కింగ్ డైరెక్టరీలో ఏమీ లేదు, అంత క్లీన్గా ఉందంటే ఖాళీ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే వర్కింగ్ డైరెక్టరీ నుంచి మనకి ట్రాక్ కావాల్సిన డాటా ఏదైతే ఉందో అది లోకల్ రిపాజిటరీలోకి మూవ్ అయ్యింది అని చూపిస్తుంది. ఓకేనండి, నేను ఇక్కడది క్లియర్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే మరీ కింద నేను కమెంట్స్ అన్ని రాస్తుంటే కొంతమంది కనిపించట్లేదు. సో నేను క్లియర్ చేస్తే పైకి వెళ్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు మళ్ళీ మనకి కమెంట్ పాయింట్ పైకి వచ్చింది.
ఓకే, పర్ఫెక్ట్ కదండి. ఇప్పుడు మనం వర్కింగ్ డైరెక్టరీ నుంచి లోకల్ రిపోలోకి ఎలా మూవ్ అవ్వాలనేది మనం ఈ వీడియోలో చూసాం. ఇప్పుడు మనం ఐ జస్ట్ వాంట్ టు సీ ద థింగ్స్ ఇన్ ద లోకల్ రిపో. లోకల్ రిపోలో ఉన్నది మీరు చూడాలనుకోండి, ఇప్పుడు మీరు కమిట్ చేసింది చూడాలనుకుంటే దానికి కమాండ్, ఇప్పుడు మీరు లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్ ఏదైతే ట్రాక్ అవుతుందో దాన్ని మీరు చూడాలనుకోండి. సో దానికి సంబంధించిన కమాండ్ ఏంటంటే గిట్ లాగ్ అనిస్తే మీకు అదంతా చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఉంది కదా నెంబరు, ఆ ఎల్లో కలర్లో ఉన్న నెంబర్ అంటే షావన్ నెంబర్ అంటారు దాన్ని, లేకపోతే దట్ ఈజ్ కమిట్ ఐడి అన్న ఓకే. అది ప్రతి కమిట్కి యూనిక్గా జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఆధార్ డీటెయిల్స్ అండ్ డేట్ ఆఫ్ వర్కింగ్, లేకపోతే మీరు ఏదైతే కమిట్ మెసేజ్ ఇచ్చారో అవన్నీ కూడా మనకి చూపిస్తుంది. అండ్ ఇందులో మనకి డేటా ఏం లేదండి. నేను ఇప్పుడు ఏదైతే హోమ్ పేజ్ .html ఉందో అందులో మనకి ఎటువంటి డేటా లేదు, అందుకోసమే డేటా ఏం చూపించట్లేదు. ఒకవేళ డేటా ఉందనుకోండి ఆ డేటా కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ హోమ్ పేజ్ ఆఫ్ ICIC ప్రాజెక్ట్ అని చెప్పి మనకి కమిట్ మెసేజ్ ఏదైతే ఉందో అది కూడా చూపిస్తుంది. అండ్ దీంతోపాటు మనకి మీరు అడగచ్చు, సార్ అందులో మనకి డేటా ఉంది కదా HTML హోమ్ పేజ్ అని చెప్పి HTML ట్యాగ్ని క్లోజ్ చేసాం, ఆ డేటా చూపించట్లేదేంటి? సో ఏం లేదండి, ఆ డేటా మీరు చూడాలంటే విత్ ఇన్ ద ట్రాకింగ్ ఫైల్, మీరు ఏదైతే ట్రాక్ చేస్తున్నారో ఆ ఫైల్ లోపల ఉన్న డేటా చూపించాలి అంటే మీరు కమిట్ యూస్ చేసి ఆ డేటాను చూడొచ్చండి. ఇక్కడ కమాండ్ ఏంటంటే గిట్ షో అని చెప్పి షావన్ నెంబర్ అంటే కమిట్ నెంబర్ నుంచి చూస్తారా ఎల్లో కలర్లో, ఆ నెంబర్ కాపీ చేసి పేస్ట్ చేస్తే మనకు అందులో ఉన్న సేమ్ ఆధారు డేటు కమిట్ మెసేజ్తో పాటుగా మనకి అందులో ఉన్న డేటా కూడా చూపిస్తుంది. ఓకేనా? ఓకే, నేను ఇక్కడ ఎంటర్ చేశాను, చూసారు కదా ఇక్కడ. ఇప్పుడు కమిట్ మెసేజ్తో పాటు మనకి చూడండి సేమ్ అదే కమిట్ నెంబరు షావన్ నెంబరు అండ్ ఆధారు డేటు అండ్ కమిట్ మెసేజ్ అండ్ దాని తర్వాత కింద గ్రీన్ కలర్లో మనకు చూపిస్తుంది చూసారా HTML ట్యాగ్ ఓపెన్ చేసాం, హోమ్ పేజ్ ఓపెన్ చేసాం, దాని తర్వాత హోమ్ పేజ్ ట్యాగ్ క్లోజ్ చేసాం, HTML ట్యాగ్ క్లోజ్ చేసాను. సో ఈ విధంగా మనం విత్ ఇన్ ద ట్రాకింగ్ ఫైల్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, అసలు మనకి కంటెంట్ ఏముందనేది కూడా మనం చూసుకోవచ్చు. అండ్ మీరు కావాలనుకుంటే ఇది కంప్లీట్గా మీరు ఆ షావన్ నెంబర్ ఏదైతే కమిట్ ఐడి ఉందో అది మీరు మొత్తం అంతా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మీరు 6 లెటర్స్ ఇచ్చినా సరిపోతుంది. కావాలంటే ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను, గిట్ షో అని చెప్పి మీరు జస్ట్ 6 ఇస్తే సరిపోతుంది. సో నేను 6 లెటర్స్ మాత్రమే ఇస్తున్నాను. సో మీరు 6 లెటర్స్ ఇచ్చినా కూడా కంప్లీట్ ఐడి ఇచ్చినా కంప్లీట్ షావన్ నెంబర్ ఇచ్చినా కూడా మీకు ఇదే ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. ఓకేనా? అంటే అదంతా యూనిక్గా ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అది మీరు ఎవ్రీ కమిట్కి మీకు కొత్తగా యూనిక్ షావన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కమిట్ నెంబరు లేకపోతే షావన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎవ్రీ కమిట్కి కొత్తగా జనరేట్ అవుతుంది. ఓకేనా? This is the complete information regarding how we are going to track a file from working directory to local repo. ఓకేనా? మన లోకల్ రిపోలోకి ఒక ఫైల్ని తీసుకొచ్చి ఏ విధంగా ట్రాక్ చేయాలి, మన వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్ని లోకల్ రిపాజిటరీకి ఏ విధంగా మూవ్ చేసుకోవాలనే దానికి దిస్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.